హాయ్ హలో వెల్కమ్ టు టీఎఫ్పిసి. నేను మీ భవ్య. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలే కాదు, గ్లోబల్ లెవెల్లో అందరూ ఎదురు చూస్తున్న మూవీ ఏది? మీరే ఆల్రెడీ కామెంట్లో చెప్పేస్తారు, అది మన గేమ్ చేంజర్. మరి ఇంకా అది గేమ్ చేంజర్ లేట్ చేయకుండా ఎందుకు ట్రైలర్ లేట్గా ఇస్తున్నారు అది ఇది అని అన్నారు. బట్ ట్రైలర్ చూస్తే నిజంగా మచ్చా అసలు రచ్చ రచ్చ అని అంటారనమాట. అంత బాగుంది ట్రైలర్ చూసిన తర్వాత. గూస్ పింపుల్స్ అన్నీ వచ్చేస్తాయి. నేనైతే ఇప్పుడే ట్రైలర్ అనే మన ఆస్కర్ లెవెల్లో మన సినిమాలన్నీ తెలుగు సినీ ఇండస్ట్రీని తీసుకెళ్ళినటువంటి రాజమౌళి, దర్శక ధీరుడు రాజమౌళి చేతుల మీదుగా గేమ్ చేంజర్ ట్రైలర్ అయితే లాంచ్ చేయడం జరిగిందనమాట. నేను ట్రైలర్ చూసిన తర్వాత ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్స్, రామ్ చరణ్ 3 షేడ్స్ యాక్ట్ చేసినట్టయితే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మీకు ఆన్లైన్లో ఎక్కడ చూసినా సరే ఇంకో సినిమా రిలీజ్ అయ్యే వరకు కూడా ర్యాంప్ పాడించేస్తారనమాట. ఆ లెవెల్లో యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఒక రేంజ్లో ఉంది. ఒక సైడ్ యంగ్స్టర్ లాగా సూపర్గా అనిపిస్తున్నారు, ఇంకో సైడ్ ఆఫీసర్ లాగా బాగా స్ట్రాంగ్గా అనిపిస్తున్నారు. చాలా ఎమోషనల్గా కనిపించే ఒక పెద్దయిన క్యారెక్టర్ లాగా కూడా చేశారు రామ్ చరణ్. సో ఈ 3 షేడ్స్తో ఉన్న రామ్ చరణ్ క్యారెక్టర్, మళ్ళీ అంజలి ఎన్నో ఇయర్స్ తర్వాత స్టిల్ ఎప్పటికైనా సరే ఎన్ని సంవత్సరాలైనా తనకు ఒకటి మార్క్ ఉండిపోయే క్యారెక్టర్ ఏంటంటే నాకు అన్నీ అలా తెలిసిపోతాయి అని. కానీ ఈ సినిమాలో చూసిన తర్వాత తనది ఒక డైలాగ్ ఉంటుంది, మంచి పనులు కోసం ఆలస్యం చేయడం ఎందుకు మామ, తొందరగా ఒప్పుకో అని చెప్పేసి. సో అదే పదము, అదే సిచ్యువేషన్ ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. ఆ డైలాగ్ హైలైట్ అయితే ఇంకా డైలాగ్స్, ఒక్కొక్క డైలాగ్ మామూలుగా నేను సినిమా మొత్తంలో ఎలా ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఏనుగు 100 ముద్దలు తింటే ఒక ముద్ద ఎంత ఇంపార్టెంట్, దానికోసం హీరో ఎట్లా మాట్లాడుతున్నారు, ఆ డైలాగ్, ఆ ఇంపాక్ట్ అంతా అసలు వేరే లెవెల్ మచ్చా అనమాట. సో ఇక డ్యాన్స్ అయితే మనం అనుకున్నాం, డ్యాన్స్ రిలీజ్ చేసినప్పుడు జరగండి జరగండి కానీ, రా మచ్చా మచ్చా వచ్చేరా కానీ, ఇవన్నీ చూసినప్పుడు ఒక లెవెల్ ఉండింది. బట్ సాంగ్లో ఆ సీన్స్ జరుగుతున్నప్పుడు, ఆ ట్రైలర్లో సీన్స్ ఇవన్నీ కూడా అదిరిపోయినాయి. మొత్తం ఓవరాల్గా సినిమా అనేది ఒక ఫుల్ పవర్ ప్యాక్. శంకర్ గారి డైరెక్షన్లో వచ్చే సినిమా, డైరెక్ట్ తెలుగు ఫస్ట్ మూవీ ఇది. ఇంకా ఆయన గురించి ప్రత్యేకంగా పేరు పెట్టక్కర్లేదు, అందరి మనసులను పిండేసి మనుషుల్లో ఉండే పిచ్చితనాన్ని డైరెక్ట్గా ముందే చూపిస్తారు. మళ్ళీ నెక్స్ట్ టైం జరగబోతుందో అన్నీ ప్రెడిక్ట్ చేస్తారు. అట్లా సూపర్ డూపర్ హిట్లు ఇచ్చిన మూవీలు ఎన్నో ఉన్నాయి ఆయనకి. ఇది ఇంకా సూపర్ డూపర్ హిట్ అని మనం చెప్పక్కర్లేదు, ఆల్రెడీ హిట్ అయిపోయింది. ఇంకా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇంకా వేరే వేరే లెవెల్లో ప్రపంచం మొత్తానికి ఒక సూపర్ మెసేజ్ ఇస్తూ అందరినీ ఎంటర్టైన్ చేసే గేమ్ చేంజర్ మూవీ అయితే మనకి జాన్ 10th నుంచి థియేటర్స్లో అవైలబుల్లో ఉంటుంది. లేట్ చేసేయకుండా సినిమా అయితే చూసేద్దాం. ట్రైలర్ అయితే ర్యాంప్ ఆడిచేసింది మచ్చా. మరి మీకు ట్రైలర్ చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది, నేను చెప్పినవన్నీ కరెక్ట్ అనిపించిందా లేదా అనేది వచ్చి తర్వాత మళ్ళీ రివ్యూ చూసి మీరు కామెంట్ చేసేయండి. మరి ఇంకా లేట్ చేయకుండా ట్రైలర్ చూసేసేయండి అండ్ సినిమాని లేట్ చేయకుండా జాన్ 10th నుంచి థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ చేసేసేయండి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ టీఎఫ్పిసి ఫర్ మోర్ అప్డేట్స్ అనమాట. అంటిల్ దెన్ నేను మీ భవ్య, సైనింగ్ ఆఫ్.